Hello, Mama Bros. Welcome to my YouTube channel. This is Aubergine, the DNA of cinema. సో కొత్తగా వచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ గట్టిగా కొట్టివాడండి. సో సంక్రాంతి సీజన్ అయిపోయింది భయ్యా, అన్ని మూవీస్ చూసేసాము. నాకు ఈ 5 మూవీస్ లో ఏది ఏ ర్యాంక్ లో నచ్చింది అనేది ఇప్పుడు వరుసగా ర్యాంక్ చేసుకుంటూ వెళ్తాను. మన 5th ర్యాంక్ లో ఉన్న మూవీ భర్త మహాశయాలకి విజ్ఞప్తి. ఇలాంటి సినిమాలు తీయొద్దని టిఎఫ్ఐకి విజ్ఞప్తి. నాకు ఈ సినిమా అయితే పెద్దగా నచ్చలేదు భయ్యా. నాకు ఈ సినిమాలో నచ్చిన వాటికన్నా నచ్చనివే ఎక్కువ ఉన్నాయి భయ్యా. మనం ఈ సినిమాలో చూసిన కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఎప్పుడో పాత సినిమాల్లో చూసేసిన కాన్ఫ్లిక్ట్ పాయింటే. ఆవిడ మా ఆవిడ, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పెళ్ళం ఊరెళ్తే ఇదే సేమ్ టెంప్లెట్ ఫాలో అయ్యారు. వాళ్ళు తీసుకున్న కాన్ఫ్లిక్ట్ పాయింట్ కి, వాళ్ళు చేసిన ఎగ్జిక్యూషన్ కి, వాళ్ళు ఇచ్చిన జస్టిఫికేషన్ కి నాకైతే ఎక్కడ కూడా సింక్ అనిపించలేదు. ఏ పాయింట్ లో కూడా ఈ సినిమా ఎక్కడ ఎగ్జైట్ చేయలేదు. ఈ మూవీకి ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే అది మ్యూజిక్. భీమ్స్ గారు ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ ఉంటుంది. మధ్యలో 2-3 ప్యారడీలు ఉంటాయి. ఆ ప్యారడీస్ కూడా నాకు బాగా వర్కౌట్ అయింది. సత్య గారి కామెడీ, వెన్నెల్ కిషోర్ గారి కామెడీ అండ్ సునీల్ గారిది ఒక 2-3 సీన్లు తప్పించి నాకు ఈ సినిమాలో కామెడీ కూడా ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఒక 2-3 సీన్స్ మాత్రం హిలేరియస్ గా ఉంటాయి అండ్ మిగతావన్నీ కూడా ఏదో తెచ్చి అతికిచ్చినట్టు, ఏదో నవ్వించాలన్నట్టు చేశారు తప్పించి నాకైతే ఎక్కడ కూడా అందులో 100% ఎఫెక్ట్ కామెడీలో నాకు అనిపించలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు. రవితేజ గారు కొంచెం ఎక్కువ సినిమా అంతా కనిపిస్తూ ఉంటారు. హీరోయిన్స్ ఇద్దరిలో డింపుల్ హయాతి గారు, ఆషికా రంగనాథ్ గారు ఇద్దరు వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో వాళ్ళు బాగానే చేశారు. సినిమా వాళ్ళిద్దరు చుట్టూనే తిరుగుతూ ఉన్నా గానీ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ లేనట్టు అనిపించింది నాకు మూవీ అంతా. సో ఈ మూవీ అయితే నాకు 5th పొజిషన్ లో ఉంది. ఈ సంక్రాంతికి నెక్స్ట్ 4th పొజిషన్ లో ఉన్న సినిమా రాజాసాబ్. బిగ్ బడ్జెట్, పాన్ ఇండియన్ హీరో, హై వాల్యూడ్ విఎఫ్ఎక్స్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, ముగ్గురు హీరోయిన్స్, మంచి కమీడియన్స్, తమనన్న ఎక్సలెంట్ బీజిఎం అండ్ సాంగ్స్ ఇవేమి కూడా ఈ సినిమాని సేవ్ చేయలేకపోయింది భయ్య. నాకు ఈ మూవీలో నచ్చిన ఒకే ఒక పాజిటివ్ పాయింట్, అది ప్రభాస్ అన్న. ప్రభాస్ అన్నని ఒక కూల్ అండ్ జోవియల్ మోడ్ లో చూసి మనం చాలా అంటే చాలా ఇయర్స్ అయింది. మారుతి గారు మన ప్రభాస్ అన్నని ఒక బుజ్జిగాడ్ లాగా, ఒక డార్లింగ్ లాగా చూపించడంలో 150% సక్సెస్ అయ్యారనిపించింది. ఉన్న ఇంకొక పాజిటివ్ పాయింట్ తమనన్న బీజిఎం అండ్ సాంగ్స్ ఎరక్కొట్టేశాడు. బీజిఎం వస్తున్నంతసేపు నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. బట్ అదర్ దెన్ దిస్ ఈ మూవీకి ఇంకో సేవింగ్ గ్రేస్ ఇంకేం కనిపించలేదు నాకు. సో ఈ మూవీ ఈ సంక్రాంతికి నాకు 4th పొజిషన్ లో ఉంది. 3rd పొజిషన్ లో ఉన్న మూవీ నారీ నారీ నడుము మురారి. సో నేను ఈ సంక్రాంతికి బాగా ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వెళ్ళిన మూవీ నారీ నారీ నడుము మురారి. ఒక మంచి కాన్ఫ్లిక్ట్ పాయింట్ పెట్టుకున్నారు. బట్ దాన్ని స్క్రీన్ మీదకి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నాకంత బాగా ఇంప్రెస్ చేయలేదని అనిపించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ విషయానికి వస్తే నరేష్ గారు, శర్వానంద్ గారు ఇద్దరు వాళ్ళ చామ్‌తో ఈ మూవీ అంతటిని ఒక వైబ్‌లో తీసుకెళ్తూ ఉంటారు. అండ్ హీరోయిన్స్ విషయానికి వస్తే వాళ్ళ పార్ట్ ఎక్కువ ఉన్నా గానీ వాళ్ళది నాకు ఓకే, ఓకే అన్నట్టే అనిపించింది. నాకు ఈ సినిమాలో కామెడీ అక్కడక్కడ హిలేరియస్‌గా అనిపిస్తూ వచ్చింది. సత్య గారికి ఒక 2-3 సీన్స్, వెన్నెల కిషోర్ గారికి ఒక 2-3 సీన్స్ నాకైతే చాలా బాగా వర్కౌట్ అయినాయి. నరేష్ గారు మూవీ అంతటా తన కామిక్ వైబ్‌తో తన షోల్డర్స్ పైన క్యారీ చేస్తూనే వచ్చారు. నెగెటివ్స్ విషయానికి వస్తే సాంగ్స్, బీజీఎం అండ్ సౌండ్ మిక్సింగ్ చాలా పూర్ అనిపించింది. టెక్నికల్ గా ఇలా సంక్రాంతికి రిలీజ్ ఉన్న మూవీకి ఇలా ఉండడం నాకైతే చాలా చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. బట్ ఎనీవేస్ నాకు ఈ మూవీ 3rd పొజిషన్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ అవర్ టాప్ 2 అనగనగా ఒక రాజు. ఈ సినిమాకి బ్యాక్ బోన్ 100% నవీన్ పోల్శెట్టి గారు. ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే అనగనగా ఒక రాజు ఈజ్ ఈక్వల్ టు నవీన్ పోల్శెట్టి. ఆయన రాసుకున్న ఆన్ పేపర్ రైటింగ్ ని ఎగ్జాక్ట్ గా స్క్రీన్ పైకి కన్వర్ట్ చేసి ఆయన పంచెస్ తో, ఆయన జోక్స్ తో హిలేరియస్ గా ల్యాండ్ అయ్యేటట్టు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అదర్ ఆర్టిస్ట్ విషయానికి వస్తే మీనాక్షి చౌదరి గారు, రావు రమేష్ గారు అండ్ అదర్ కమీడియన్స్, నవీన్ పోల్శెట్టి గారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆయనకి కామెడీలో సపోర్ట్ చేస్తూ అన్ని పంచెస్ కరెక్ట్ గా ల్యాండ్ అయ్యేటట్టు చేశారు. స్టోరీ విషయానికి వస్తే నాకు అదంత స్ట్రాంగ్ గా అనిపించకపోయినా కామెడీ అండ్ స్క్రీన్ ప్లేతో మనల్ని సినిమా అంతా హుక్ చేస్తూనే ఉంటారు. ఈ సినిమాకి ఇంకొక మేజర్ హైలైట్ ఇస్ మ్యూజిక్ అండ్ బీజిఎం. సీన్ కి ఎలివేషన్ కావాల్సిన ప్రతిసారి మనకి ఒక మంచి బీజిఎంతో అది మనల్ని కంప్లీట్ గా ఎంగేజ్ చేస్తూనే ఉంటారు. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే నవీన్ పోల్శెట్టి గారు పాడిన పాట నాకైతే చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ మారి గారి విషయానికి వస్తే ఈ మూవీ యొక్క ట్రూ టోన్స్ ని ఈ సంక్రాంతి వైబ్ లో క్యాప్చర్ చేయడంలో ఆయన చాలా సక్సీడ్ అయ్యారనే చెప్పుకోవచ్చు. అండ్ కలెక్షన్స్ విషయానికి వస్తే భయ్య ఈ మూవీ ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. 100 crores గ్రాస్ కొట్టింది అండ్ యూఎస్ లో $1.5 million కూడా క్రాస్ చేసింది. సో అనగనగా ఒక రాజు ఈ సంక్రాంతికి నాకు టాప్ 2 లో ఉంది. సో ఈ సంక్రాంతికి మనకి మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇస్ మనశంకర వరప్రసాద్ గారు. పండక్కి వచ్చారు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. బాస్ టైమింగ్ ని క్యాప్చర్ చేసి అనిల్ రావుపూడి గారు ఎవ్రీ సీన్ మనకి హిలేరియస్ గా నవ్వు తెప్పిస్తూనే ఉంటారు.
స్టోరీ గురించి అసలు ఎక్కువ ప్రెషర్, టెన్షన్ తీసుకోకుండా మన 'నీల్ రావుపూడి' గారు ఫ్యామిలీ ఆడియన్స్ యొక్క పల్స్‌ని పట్టుకొని, ఒక మంచి కామెడీ టైమింగ్‌తో, హిలేరియస్ వైబ్‌తో జనాలకి ఈ మూవీని పండక్కి తీసుకొనొచ్చారు. బాస్ ఎవ్రి సీన్ 100% ఎఫర్ట్ పెడుతూ ఉన్నప్పుడు, అరే! ఇలా కదరా మనం 'బాస్‌ని' చూద్దాం అని అనుకుంది ఎప్పటినుంచో అని అనిపించడంలో అనిల్ రావుపూడి గారు 100% సక్సీడ్ అయ్యారు. ఈ సినిమాకి అనదర్ బిగ్గెస్ట్ ప్లస్ ఇస్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు. సాంగ్స్ అండ్ బీజీఎంతో ఎవ్రి సీన్‌ని హైలైట్ చేస్తూనే ఉంటారు. బాస్ కనిపించిన ప్రతి సీన్ ఏ సీన్‌కి అయితే హీరోయిజం అవసరమో అక్కడ ఒక మంచి బీజీఎం ఇచ్చి మనల్ని కంప్లీట్‌గా ఎంగేజ్ చేస్తూనే ఉంటారు. 300 క్రోర్స్ వరల్డ్ వైడ్ గ్రాస్ కొట్టి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. అండ్ ఆల్సో యూఎస్‌లో $3 మిలియన్ కూడా కంప్లీట్ చేసుకుంది. మనశంకర్ వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి నాకు ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉంది. మీకు ఈ సంక్రాంతికి ఈ 5 మూవీస్‌లో ఏ సినిమా బాగా నచ్చింది? అండ్ ఏ సినిమా అస్సలు నచ్చలేదు అనేది కామెంట్ సెక్షన్‌లో డెఫినైట్‌లీ కామెంట్ చేయండి. ఇలాంటి సినిమా కబుర్ల కోసం సబ్స్క్రైబ్‌ని క్లిక్ చేసి ఆ బెల్ ఐకాన్‌ని ఠంగ్ కొట్టండయ్యా. మన టీఎఫ్ఐ బానిసల కోసం మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాబర్ట్ జీన్, ద DNA ఆఫ్ సినిమా, సైనింగ్ ఆఫ్.